భారతదేశం ఇంత మంచిగా ఉంది అని ఈ మార్కెట్లో ఎంటర్ కాదలుచుకున్న కార్పొరేట్స్, ఫర్టిలైజర్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా హయ్యెస్ట్ లెవెల్లో వాళ్ళు కుమ్ముక్కై ఈ దేశంలో వాళ్ళు ఎట్లనన్నా వాళ్ళ యొక్క మార్కెట్ బేస్ క్రియేట్ చేసుకోవాలని. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ప్రజలలో ఈ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ దేర్ ఓన్ సీడ్స్, ఈ సెల్ఫ్ సఫిషియన్సీ వాళ్ళ విత్తనాల గురించి ప్రజల్లో బాగా ఉంది. అంటే పీపుల్ ఆర్ కమిటెడ్ టు న్యాచురల్, ఆర్గానిక్, సస్టైనబుల్, ఎండమిక్, లోకల్, ఎకోసిస్టమ్ స్పెసిఫిక్ అగ్రికల్చర్. ఇంత స్టడీ చేసినాక వాళ్ళు అప్పుడు ఒక స్కీమ్ ప్రకారంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరే గ్రీన్ రెవల్యూషన్. మనకు కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ మనం సఫిషియంట్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయలేకపోయినాం అనేది ఒక నెరేటివ్ బిల్డప్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేస్తారు వాళ్ళు? సెకండ్ వరల్డ్ వార్ టైం చెప్తారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇండియాలో పండించిన ఫుడ్ అంతా అక్కడ సెకండ్ వరల్డ్ వార్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రిటిష్ కంట్రోల్ కదా, మొత్తం మార్కెట్లో ఏది ఉంటే అది కొనేసి వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఏర్పడ్డది. అదొక రీజన్. రెండో రీజన్ ఏంది, అది బ్రిటిష్ టైం. వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఈ దేశంలో ప్రజలు ఉంటేంది పోతేంది, అదేమి పీపుల్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ కాదు కదా. సో అప్పుడు రేషనింగ్ సిస్టమ్ లేదు. అందుకే బెంగాల్లో ఎక్కడనైతే అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏర్పడ్డదో దాన్ని ఆనాటి బ్రిటిష్ ఇండియా మీడియా ఏమని చెప్పిందంటే ద గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్. గ్రేట్ ఏముంది దానికో గొప్పగా వాళ్ళకై వాళ్ళు పెట్టిన వర్డ్ గ్రేట్. ఇట్ వాజ్ ఏ హరెండస్ ట్రాజడీ. పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఫుడ్, రైట్? అందుకే చనిపోయారు. దాన్ని బాగా గొప్పగా వాళ్ళకు అనుకూలంగా డిస్క్రైబ్ చేసి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఫీడింగ్ ఇట్స్ పాపులేషన్ అని దాన్ని ప్రచారం చేసి. సో మరి పెరుగుతున్న జనాభాకు మరి ఎట్లా ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు అధిక దిగుబడి హైబ్రిడ్ సీడ్స్ అంటే ఏంది? హై ఈల్డింగ్ సీడ్స్, అంతవరకు కరెక్టే. కానీ దీస్ హై ఈల్డింగ్ సీడ్స్ ఆర్ ఆల్సో హై కన్జ్యూమింగ్ సీడ్స్. ఇవి ఏం కన్జ్యూమ్ చేస్తాయి? మనం ఆ విత్తనాలు హైబ్రిడ్ సీడ్స్ వేస్తే నేలలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ అన్ని అబ్జార్బ్ చేస్తాయి. సాయిల్ వీక్ అవుతుంది. సాయిల్ వీక్ అయినాక ఏంది, మళ్ళీ పంట పండాలి కదా, అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాలి. అదొకటి. తర్వాత ఏమవుతుంది, ఎక్కువ మంది అటువంటి విత్తనాలు ఒకే రకమైన విత్తనాలు వేసినప్పుడు పెస్ట్లు వస్తాయి. పురుగులు వచ్చినప్పుడు పురుగు మందులు మళ్ళీ అన్నీ వాడే, విత్తనం ఇచ్చేది వాడే, ఫర్టిలైజర్ వాడే, పెస్టిసైడ్ వాడే. అయితే ఈ డ్యామేజ్లో ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఇలా పరిస్థితి ఏంటంటే బికాజ్ ఆఫ్ సో కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఉన్న సాయిల్స్ అన్నీ బయోలాజికల్ డెడ్ అయిపోయినాయి. దాంట్లో ఏం లేవు. అంటే ఎర్త్ వర్మ్స్ కూడా లేవు. బయోలాజికలీ అంటే దాంట్లో నిర్జీవంగా తయారైంది టాప్ సాయిల్. ఎలాంటి బ్యాక్టీరియా లేదు, మనకు పంట పండడానికి కావాల్సిన ఎర్త్ వర్మ్స్ లేవు, ఏం లేవు. సో ఆ సాయిల్ రీస్ట్రక్చరింగ్ కొరకు, ఇంప్రూవ్మెంట్ కొరకు అవన్నీ లేక భయంకరమైన పరిస్థితి. టుడేస్ ఇండియా ఈజ్ వర్చువలీ అంటే అగ్రికల్చరల్లీ స్పీకింగ్ బయాలజికలీ డెజర్ట్. దీన్ని రివైవ్ చేయాలంటే మళ్ళీ ఒక 3-4 ఇయర్ ప్రోగ్రామ్ పడుతుంది. వరి పంట అయిపోయాక ఆ పంటను పంటను తీసుకొని వరిని తిరిగి నేలకు అప్పగిట్టాలి. అట్లా ప్రతి పంటలో ఆ అగ్రికల్చర్ రెసిడ్యూ ఉంటుంది కదా, అదంతా నేలకు తిరిగి ఇచ్చుకుంటూ దాంట్లో మన క్యాటిల్ మెన్యూర్ ఇవన్నీ వేసుకుంటూ దాన్ని ఒక పని కట్టుకొని దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ పెంచుకుంటూ తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి టాప్ సాయిల్ మాయిశ్చర్